మా ఇండక్షన్ సెకండ్ సర్వీస్ తర్వాత కూడా ఖరాబ్ అయింది కదా. థర్డ్ టైం ఇష్యూ అయినాక నాని ఇంటికి తీసుకొచ్చేసిండు కదా, అక్కడ వద్దని అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఇంటికి వచ్చి సర్వీస్ చేసే ఆప్షన్ అయితే పెట్టిండు. సర్వీస్ చేసే పర్సన్ వచ్చి ఓపెన్ చేసి పీసీబీ తీసుకెళ్ళిండు, దాంతోనే ఇష్యూ అని. సో రీప్లేస్ చేస్తున్నారు దాన్ని. నెక్స్ట్ డే తీసుకొచ్చిండు, అప్పుడు మేము ఇంట్లో లేకుండే. అయితే వాచ్మెన్ ఆంటీకి ఇచ్చిర్రు. ఆఫీస్ నుంచి వచ్చినాక ఆ పీసీబీ తీసుకున్నాం ఆంటీ దగ్గర. మొత్తం నాని అసెంబుల్ చేసిండు దాన్ని. ఇంకా మేము దేవుడికి దండం పెట్టుకుని థర్డ్ టైం కూడా మళ్ళీ ఆన్ చేసినాం. సో ఫైనల్గా ఏమైందో మీరే చూడండి వీడియోలో. సో మీరే చూసారు కదా వీడియోలో ఏమైందో. ఇట్లా ఆన్ చేసినామో లేదో మొత్తం ఆఫ్ అయిపోయింది అండ్ ఫ్యూజ్ కూడా ఆగిపోయింది. ఇంకా వెంటనే నాని మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసిండు. హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడిండు, బాగా సీరియస్గా మాట్లాడిండు ఈసారి. ఇంకా కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు మేము ఆ సర్వీస్ సెంటర్ వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చినాం. సో వాళ్ళైతే నానికి చెప్పిండ్రు ఎక్స్పర్ట్ని పంపిస్తామని. సో ఎక్స్పర్ట్ వచ్చి చూసి పీసీబీ మొత్తం చేంజ్ చేయాలి అని అన్నారు. ఆ పీసీబీని అయితే కస్టమర్ కేర్ వాళ్ళే ఆర్డర్ పెట్టిర్రు. దానికి ఒక 2 వీక్స్ టైం అయితే పట్టింది. కొత్త పీసీబీ వచ్చిందని చెప్పి పర్సన్ అయితే కాల్ చేసిండు. ఇంట్లో ఉన్నారా అని అడిగితే ఉన్నాం రమ్మని చెప్పినాం. కాల్ చేసిన 1 అవర్లోనే వచ్చిండు. ఇంకా రాగానే చాలా ఫాస్ట్గా అయితే చేసేసిండు ఫిట్టింగ్ అంతా. ఇంకా మనకైతే చెక్ చేయమని ఇచ్చిర్రు. నేనైతే ఆన్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన. లాస్ట్ టైం వీడియోలో చూసారు కదా మళ్ళీ అట్లా అవుతుందేమో అని, కానీ అట్లా కాలేదు. ఓకే సక్సెస్ ఇప్పటికైతే. చూద్దాం ఇంకో 2-3 డేస్ వాడినాక. ఇప్పటికైతే వర్క్ అవుతుంది, చూద్దాం ఒక 2-3 డేస్. ఇంకా ఆయనకైతే ఓటీపీ చెప్పేసినా వెళ్ళిపోయిండు. సబ్స్క్రైబ్.